ప్రైజ్ ద లార్డ్. అనంత జ్ఞానియగు యేసు స్వామికి శతకోటి స్తోత్రములు. దేవుని ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట లూకా సువర్తమానము 18వ అధ్యాయము 1వ వాక్యము. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్న ప్రార్థనా వీరులారా, యోధులారా, మన యేసు ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థించు వారి వైపు ఆయన కన్నులుండి చూచుచున్నవి, చెవులుండి వినుచున్నవి. క్రైస్తవ ప్రపంచమునకు ప్రార్థన గొప్ప ఆయుధమై ఉన్నది. అసాధ్యమైన వాటిని సాధించున్నట్లుగా చేయగలిగినది ప్రార్థనయే. జటిలమైన కఠినమైన సమస్యలు, పలు విధములైన శోధనలను విడుదల కలుగు చేయగలిగినది ప్రార్థనయే. ప్రార్థనయే మనకు ప్రాకారము. ఆత్మీయులారా, యేసయ్య సెలవిచ్చిన మాట విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను అని. అవును ప్రియులారా, అనేక మంది ఆత్మీయులు వారు చేయుచున్న ప్రార్థనలో విసిగిపోయి ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, మానేసి ఉన్నారు. మరి ముఖ్యముగా గతములో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ వింటూ ప్రార్థిస్తున్నారు. ఇంతగా ప్రార్థించిన జవాబును చూడలేకపోతున్నాము అనే చింత. కన్నవారు, కడుపున పుట్టినవారు, తోడబుట్టినవారు, నెలవరులు కళ్ళ ముందే కాటికి ప్రయాణం చేస్తున్న దృశ్యాలు, అనాథులుగా ఒంటరిగా మారిపోయిన కుటుంబములను చూచి చేసిన ప్రార్థనకు జవాబు రాలేదని ప్రార్థించడం మానేశారు. ప్రార్థనలో విసిగి చెందిపోయారు, అలసిపోయారు. నా ప్రియ దైవ జనాంగమా, ప్రార్థనలో విసుగుదల రానియవద్దు. విసుగు అనేది సాతాను ఆయుధము. క్రైస్తవుడు అలసిపోని అజేయుడు, విసుగు చెందని విజేయుడు. తగిన కాలమున ఆయన తన కార్యమును త్వరపెట్టును. దేవుడు నిర్ణయించిన సమయం వరకు వేచి చూస్తూ మన ప్రార్థనలో విసుగు రానియకుండా పట్టుదలతో ఎడతెగక ప్రార్థించెదము. నిశ్చయముగా ఆయన త్వరగా న్యాయము తీర్చును. ఆయన ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు విసుకక నిత్యము కన్నీళ్లతో, ఉపవాసములతో, భారముతో, సహనముతో, త్యాగముతో నీవే మాకు దిక్కు అంటూ ఆయన మీదనే ఆధారపడి చేయుచున్న ప్రార్థనలన్నిటికీ ఒకానొక దినమున జవాబును మనము చూచి విని సంతోష ఆనందములతో కేకలు వేయునట్లుగా విజయమును యేసయ్య దయచేయునుగాక. ప్రార్థన. నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తోత్రములు. మరలా మీ పాదాల చెంతకు చేరామయ్యా. మీ పాదములే మాకు శరణం. విసుకక నిత్యము ప్రార్థించున్నట్లుగా కృపను, అభిషేకమును, సహనమును ఇచ్చి మహిమను పొందమని, మహిమగల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ విసుకక ప్రార్థించేసే ఆత్మను మెండుగా ప్రభువు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.